రామభద్రాయ రాజదండం సమర్పయేత్. రాజదండాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. జయ బోలో రామభద్ర భగవాన్ కీ. రాజదండం అంటే ఏమిటండి అంటే రాజులకి ఒక శక్తి. ఆ శక్తి ఏమిటంటే తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయకపోతే వాడిని శిక్షించకూడదు. ఒకవేళ తప్పు చేయని వాడికి కనుక శిక్ష వేస్తే రాజులకి పెద్ద శిక్ష పడుతుంది నరకంలో. కనుక తప్పు చేయని వాడికి ఎప్పుడూ శిక్ష పడకూడదు. ఎవరైతే తప్పు చేశాడో తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు. దాన్ని నిర్ధారించేటువంటిది రాజదండం అంటారు. రాజదండం, ఆ దండం ద్వారా దండం దశగుణం భవేత్ అని, దండం ద్వారా ఎవరైతే తప్పు చేశాడో తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు ఆయన. శిక్షించడానికి తన చేత పట్టుకునేటువంటి ఒక గొప్ప శక్తి రూపమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దండం, కర్రకు రాజదండం అని పేరు. అది ఉన్నంత వరకు ఆయన ఒక గొప్ప అధికారంలో ఉన్నట్లు. భగవంతుడు రామచంద్రమూర్తికి అటువంటి ఒక గొప్ప అధికారాన్ని చూపించేటువంటి రాజదండం, దాంట్లో విశ్వక్సేనుడు అనేటువంటి దేవతను ఆవాహనం చేస్తారు. ఆ రాజదండాన్ని సమర్పించడం జరిగింది. ఆ తర్వాత హిరణ్యవర్ణామితి మంత్రేణ భగవతే శ్రీ వైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయే.